హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ ఇంటిగ్రేషన్ యాజ్ లిమిట్ ఆఫ్ ఎ సమ్ మనం డిస్కస్ చేసాం. అలాగే దానికి ఎక్సర్సైజ్ 7A కూడా మొత్తం కంప్లీట్ చేసాం. సో ఈరోజు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్తో మనం అఫీషియల్ డెఫినేషను అండ్ దాని ప్రాపర్టీస్ అవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్, దీంట్లో ఫస్ట్ పాయింట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ దీంట్లో డెఫినేషన్ వైజ్ వచ్చేసి మనకి డెఫినేషన్ లెట్ ఇంటిగ్రల్ fx dx ఈజ్ ఈక్వల్ టు gx ప్లస్ సి. ఇంటిగ్రల్ fx dx ఈజ్ ఈక్వల్ టు మనకు gx ప్లస్ సి అని చెప్పేసి అనుకుంటే దెన్ ఇఫ్ fx ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్, ఇన్ a to b closed, let fx dx is equal to gx plus c, then if fx is continuous in a comma b, then integral a to b fx dx is called definite integral of fx between the limits a and b, and is given as a to b integral fx dx is equal to gx a to b, that is gb minus ga. ఇది ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకేనా, ఇంటిగ్రల్ a to b fx dx ఈజ్ ఈక్వల్ టు మరి gx, ఇంటిగ్రల్ fx dx ఈజ్ ఈక్వల్ టు gx ప్లస్ c అయితే దాని లిమిట్స్ అప్లై చేసి మనకు a to b లిమిట్స్ అప్లై చేస్తే fx dx, ఇంటిగ్రల్ a to b fx dx ఈజ్ ఈక్వల్ టు gx. మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో gx ప్లస్ c ఆర్బిట్రరీ కాన్స్టెంట్ వస్తుంది. బట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చేటప్పటికి ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఉండదన్నమాట. ఓకేనా, అది వ్యానిష్ అయిపోతుంది. ఎందుకు అవుతుందో కూడా నేను చూపిస్తాను. ప్రస్తుతానికి అఫీషియల్ అండ్ ఫార్మల్ డెఫినేషన్ ఫర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఇంటిగ్రల్ a to b fx dx ఈజ్ ఈక్వల్ టు gx ఎవాల్యుయేటెడ్ అట్ a to b, దట్ ఈస్ gb మైనస్ a. ఎక్స్ ఎక్కడుంటే అక్కడ, ఎక్స్ ఉన్న చోట dx దగ్గర కాదు, ఎక్స్ ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ పెట్టాలి. ఓకేనా, మైనస్ లోవర్ లిమిట్ పెట్టాలి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, హియర్
the real number a is called lower limit and the real number b is called upper limit. ఓకేనా? దీన్ని ఏమంటాం? దీన్ని లోవర్ లిమిట్ అంటాం. ఇది ఉంది కదా రియల్ నెంబర్ ఏని ఏమంటాం? లోవర్ లిమిట్ అంటాం. బీని ఏమంటాం? అప్పర్ లిమిట్ అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్మల్ డెఫినేషన్. ఓకేనా? దీని ఎగ్జాంపుల్స్ కూడా మనం చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను కన్సిడర్ ఇంటిగ్రల్ a to b consider integral fx dx is equal to gx plus c అనుకున్నాం కదా. ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రల్ దీన్ని మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ మనం చేసామనుకోండి ఏమవుతుంది? ఇది a to b fx dx is equal to ఇది ఏమవ్వాలి? gx plus c evaluated at a to b. అదే కదా మన డెఫినేషన్ ప్రకారం, అంతేనా? సి ఎందుకు వ్యానిష్ అయిపోయింది దానికి క్లారిఫికేషన్ ఇది, ప్రూఫ్ ఇది ప్రూఫ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో జీబీ ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ తర్వాత ఏం చేయాలి? లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, జీ ప్లస్ జిఏ ప్లస్ సి. ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? జీబీ ప్లస్ సి మైనస్ జిఏ మైనస్ సి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ ప్లస్ సి ఈ మైనస్ సి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? జీబీ మైనస్ జిఏ. ఓకేనా? అంటే ఏ టు బి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎఫ్ఎక్స్ టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీబీ మైనస్ జిఏ. అర్థమైందా? ఈ విధంగా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఏందో అది వ్యానిష్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక చిన్న ప్రూఫ్. సి ఎందుకు లేదు అని చెప్పేసి, కానీ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో సి ఎందుకు ఉండదు అన్నదానికి చిన్న ప్రూఫ్. ఓకేనా? సో దీంట్లో ఎగ్జాంపుల్ ఒకటి చేస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ 1 to 2 x² dx. ఓకేనా? దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ఇండెఫినిట్ తరహాలో దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తే 1 to 2 x² ఇంటిగ్రేషన్ ఎంత? డైరెక్ట్ చేయండి. ఇది x² ఇంటిగ్రేషన్ ఎంత? x³/3 1 to 2. ఏం చేయాలని చెప్పిన? ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, 2³/3 మైనస్ తర్వాత లోవర్ లిమిట్ పెట్టాలి. లోవర్ లిమిట్ ఎంత? 1 అంటే 1³/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అలసియం తీసుకోండి. 2³ అంటే ఏంటో 8, 1³ అంతా 1. సో ఇదంతా 7/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఇంటిగ్రేట్ చేసేసి ఏదైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ అప్లై చేస్తే వీ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే 2 to 1 x⁵ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ 2 1 to 2 x⁵ dx. దీన్ని సింపుల్గా ఇంటిగ్రేట్ చేస్తే x⁶/6 ఇది 1 2 ఏదవుతుంది? 2⁶/6 మైనస్ 1⁶/6. ఫస్ట్ ఏం చేసాం? x బదులుగా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం, అంటే 2⁶/6 మైనస్
తర్వాత లోవర్ లిమిట్ ఎంత 1 to the power 6/6 ఇవన్నిటికి 6 ఎల్సిఎం 2 power 6 అంటే ఎంత 64 minus 1 that is equal to 63/6 that is equal to 3 క్యాన్సిల్ అవుతుంది కదా 3 ఆన్సర్లు 2 times దీంట్లో 21 times 21/2 is the answer. This is the answer. First example. తర్వాత 0 to pi sin x dx. Third example. 0 to pi sin x dx. That is equal to integral sin x అంతా minus cos x. Minus cos x 0 to pi. That is equal to minus బయట తీసుకొచ్చాను ఫస్ట్ ఏం చేస్తాం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి అంటే cos pi minus cos 0 ఓకే మైనస్ ఆఫ్ cos pi అంతా -1 మైనస్ cos 0 ఎంత 1 -1 అంతా -2 మైనస్ ఇంటూ -2 ఎంత అవుతుంది +2 దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద ఒక ఐడియా రావడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటిగ్రల్ 0 to a dx/x² + a². ఇంటిగ్రల్ 0 to a dx/x² + a². ఓకేనా ఇది 1/a² + x² or x² + a² ఫార్ములా ఏంటి మనకి 1/a tan ఇన్వర్స్ x/a 1/a tan ఇన్వర్స్ x/a ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేట్ చేసాం అండ్ 0 to a లిమిట్స్ అప్లై చేసాం 1/a tan ఇన్వర్స్ x/a అంటే a/a మైనస్ tan ఇన్వర్స్ 1/a కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చాం ఇది 0/a దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 1/a tan ఇన్వర్స్ a/a అంటే ఎంత 1 tan ఇన్వర్స్ 1 అంటే ఎంత π/4 tan π/4 1 కాబట్టి tan ఇన్వర్స్ 1 ఎంత అవుతుంది π/4 దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ tan ఇన్వర్స్ a/0/a అంటే 0 tan ఇన్వర్స్ 0 ఎంత అవుతుంది 0 సో ఇదేమవుతుంది ఇది π/4a ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే మీన్స్ ఏంటంటే ఏం చేయాలి ఇండెఫినిట్ తరహా మనం ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తామో ఆ విధంగా ఇంటిగ్రేట్ చేసి ఏదైతే మనకి లిమిట్స్ అప్లై ఇచ్చాడో ఆ లిమిట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేటటువంటి ఆన్సర్ ఓకేనా ఆన్సర్ వస్తుంది. ఓకే అది డెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క బేసిక్ ఐడియా. ఓకేనా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏ నుంచి బి వరకు మనం ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా మీన్స్ దాని గురించి నేను నెక్స్ట్ పాయింట్లో వస్తాను. మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అయితే అల్జిబ్రిక్ ఏరియా ఇస్తుంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ విల్ గివ్ ఆల్వేస్ అన్ ఆల్జిబ్రిక్ ఏరియా. ఆల్జిబ్రిక్ ఏరియా ఏంటి అనేది మనం నెక్స్ట్ పాయింట్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ బేసిక్ ఐడియా ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్.